బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెడ్ బుక్ పై మంత్రి నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎక్కడ మాట్లాడినా రెడ్ బుక్ ప్రస్తావనే వస్తుందన్నారు. రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి గుండెపోటు వస్తోందని, ఇంకొందరు బాత్రూముల్లో జారి పడుతున్నారని లోకేష్ కామెంట్ చేశారు. చివరిలో అర్థమైందా రాజా అంటూ చొరకలంటించారు. నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరంలా. ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండెపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరంలా. ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండెపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరంలా. ఎందుకంటే రైట్, లోకేష్ కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ గా ఉన్నాయి. సో అర్థమైందా రాజా అంటూ ఎవరినో పరోక్షంగా ఆయన విమర్శిస్తున్నటువంటి ఒక రీల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సునీల్, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రెడ్ బుక్ అంశం గురించి టీడీపీ కార్యకర్తలు ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా ఎవరైతే ఏదైతే టీడీపీ కార్యకర్తలను కావచ్చు, నేతలను ఇబ్బందులు పాలు చేసి జైలు పాలు చేస్తున్నారో, అక్రమ కేసులు పెడుతున్నారో వారందరినీ రెడ్ బుక్ లో ఎక్కిస్తున్నారు. వీరందరినీ అధికారంలోకి వచ్చాక శిక్షిస్తాం చట్ట ప్రకారం అనే కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో కూడా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా రెడ్ బుక్ అనే నినాదాలు అయితే టీడీపీ కేడర్ నుంచి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి కొంత మసాలా అయితే జోడించారని చెప్పుకోవచ్చు. ఈ రోజు నారా లోకేష్ ను కూడా కొంతమంది కార్యకర్తలు రెడ్ బుక్ గురించి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు బాత్రూమ్ లో జారిపడి చెయ్యర కొట్టుకున్న అంశం కావచ్చు, ఒక నేతకి గుండెపోటు రావడం కావచ్చు, ఈ అంశాలను ప్రస్తావించారు. అదేవిధంగా ఒక నేత ఆ జైలుకి వెళ్లి ఈ మధ్యనే బెయిల్ పొంది బయటకు వచ్చారు. అర్థమైందా రాజ్య అంటూ అతను కూడా ఒక కామెంట్ చేసిన పరిస్థితి. కానీ కేడర్ లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే రెడ్ బుక్ అనేది న్యాయంగా పనిచేసిన వారికి ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరైతే చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఆనాడు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారో, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారో వారిని మట్టికి వదిలేది లేదనేది ప్రధానంగా వీరు చెప్తూ ఉన్నారు తరచుగా. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఆనాటి కేసుల్లో భాగంగా చాలా మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. కొంతమంది ఏదైతే హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తీసుకుంటున్న పరిస్థితి. అందుకే లోకేష్ కూడా కార్యకర్తలకి ఏదైతే ఈ అంశంపై కొంత స్పష్టత ఇస్తున్నారు. ఎందుకంటే రెడ్ బుక్ అనేది ఎవరిని వదిలే సమస్య లేదు. కొంత ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ చట్ట ప్రకారం శిక్షించి తీరుతామనే మెసేజ్ అయితే నారా లోకేష్ ఇస్తున్నారు. చంద్రబాబు కూడా ఏదైతే తరచుగా ఈ అంశాలు చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తల్లో ఒక చర్చ జరుగుతుంది. టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదిక తమ అసంతృప్తిని కూడా పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. రెడ్ బుక్ ఎప్పుడు పని ప్రారంభిస్తుందని చెప్పి పార్టీ హైకమాండ్ కూడా పరిశీలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కూడా కార్యకర్తలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే రెడ్ బుక్ కు సంబంధించి నారా లోకేష్ కి ఏదైతే ఆయన కామెంట్సే కాబట్టి తరచుగా లోకేష్ ని ఎక్కువ కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ పరిణామాలని ఉదహరించారు నారా లోకేష్. అదేవిధంగా రెడ్ బుక్ కు సంబంధించిన ఎవరైతే కీలకంగా వ్యవహరించారో, దాంట్లో పేర్లు నమోదై ఉన్నాయో, ఆనాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ మితిమీరి వ్యవహరించారో వారందరినీ కూడా వదిలేది లేదు, చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి లోకేష్ తరచుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది జైలుకి వెళ్లి రావడం, కొంతమంది ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసి కోర్టు నుంచి రక్షణ పొందుతున్నారు. మరికొంతమంది అండర్ గ్రౌండ్ కి వెళ్లిన పరిస్థితిని కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు అయితే ఉదహరిస్తున్నారు. ఏదైనా ఈ రోజు లోకేష్ ఇచ్చిన స్పీచ్ కార్యకర్తలని ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే రవిచంద్. నేను